హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యేలాగా 9 రకాల వడియాలు ఈజీ టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాం. వీడియోలో కరకల్లాడుతూ ఉండే బియ్యపిండి వడియాలు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ కప్ తోటి పావు కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకుంటే అదే కప్పు నిండా ఒక కప్పు దాకా రైస్ ఫ్లోర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఈ పావు కప్పు సగ్గుబియ్యంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకోండి. ఇలా సగ్గుబియ్యం నానితే తొందరగా ఉడుకుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా, సగ్గుబియ్యం బాగా నానింది కదా. ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఈ నానిన సగ్గుబియ్యాన్ని వాటర్తో పాటే యాడ్ చేసుకోండి. బియ్యపిండి వడియాలకి మనం ఏ కప్తో అయితే రైస్ ఫ్లోర్ తీసుకుంటామో అదే కప్ తోటి 10 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏ వడియాల కన్నా వాటర్ కొలత ఉడికించే విధానం తెలిస్తే ఎవరైనా కూడా వడియాలు అనేది పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా 10 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను కదా. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు వడియాలు పెట్టడం కష్టంగా ఉందన్న వాళ్ళకి వీడియో ఎండ్లో చిన్న టిప్ చెప్తానండి, మిస్ అవ్వకుండా చూడండి. కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి. ఆల్రెడీ సగ్గుబియ్యం నానుకుపోయింది కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది. ఈలోగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని మూత పెట్టేసుకుని కచ్చాబచ్చగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్తో అయితే రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. టోటల్గా ఈ రెసిపీకి 12 కప్పులు వాటర్ పడుతుందండి. ఆల్రెడీ ఇందాక 10 కప్పులు వేసుకున్నాం కదా. ఇప్పుడు బియ్య పిండి మిక్స్ చేసుకోవడానికి 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలండి, ఉండలు లేకుండా పిండి అనేది. కుక్కర్ మూత తీసి చూద్దాము ప్రెషర్ పోయిందో లేదో. చక్కగా ప్రెషర్ కూడా పోయింది. మనకి సగ్గుబియ్యం కూడా నానిపోయింది కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఉప్పు అనేది వేసుకోవాలి. అయితే వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించి వేసుకోవాలండి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతా అనే విషయం గుర్తుపెట్టుకోండి. ముందుగా పిండిని అడిగి నుంచి ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని కంటిన్యూషన్గా 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పిండిని 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోండి. వడియాలు ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పిండి కనుక సరిగ్గా ఉడకకపోతే వడియాలు ఎండిన తర్వాత కన్నాలు కన్నాలు పడిపోతాయండి. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇలా మీకు ఉడికించుకునే టైము తెలియలేదు అనుకుంటే కనుక ఇదే మనం ఎసర్లోనే కొద్దిగా మైదా పిండి 2 స్పూన్లు యాడ్ చేసుకుని కనుక పిండి మీరు కుక్ చేసుకుంటే మీరు ఎలా కుక్ చేసినా కూడా వడియాలు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూసారు కదా, పిండి అనేది కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా చక్కగా వడియాలు పెట్టేసుకోవడమే. కొంచెం చిన్న సైజ్ అయితే కనుక వడియాలు అవుతాయి, అదే పెద్ద సైజ్ అయితే కనుక మీకు అప్పడల్లా కనబడతాయి. ఇలా పెట్టుకున్న వడియాలను కంప్లీట్గా ఒక 2 days పాటు ఎండలో కంప్లీట్ డ్రై అయిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈవినింగ్కి వడియాలు అనేవి చక్కగా కాస్తైనా ఎండుతాయి. ఇలా ఎండిన తర్వాత దీన్ని విధంగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకొని వెనకాల కూడా మనకి కాస్త చెమ్మాయింపు ఉంటుంది కదా, అటువైపు కూడా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు డ్రై చేసుకోవాలి. ఇలా గలగలా సౌండ్ వస్తుందంటే వడియాలు అనేవి చక్కగా ఎండినట్టండి. ఇలా ఎండిన తర్వాతే మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వైతే ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాలను వేయించుకొని చూద్దాం. దానికోసం అని చెప్పి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలను వేసుకొని చక్కగా ఇలా వేయగానే ఆయిల్ హీట్గా ఉంటే కనుక వెంటనే వేగిపోతాయండి. వేగగానే తీసేసుకోవడమే. అంతే, బియ్యపిండి వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ బియ్యపిండి వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. రవ్వతో మురికి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పిల్లలైతే మటుకు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఎప్పుడైనా స్నాక్స్ లేనప్పుడు 5 నిమిషాల్లో ఆయిల్లో వేసి ఫ్రై చేశారంటే చక్కగా చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఆయిల్లో వేస్తుంటే చక్కగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయి కదా. రెగ్యులర్గా వడియాలు చేసాకన్నా కూడా ఈ బొంబాయి రవ్వతో మురికి వడియాలు తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ తోటి ఈ వీడియోలో అయితే చూసేద్దాం.
ముందుగా ఈ బొంబాయి రవ్వ వడియాలు తయారు చేసుకోవడానికి ఇలా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకుంటే మనం ఏ కప్తో అయితే కరాచీ నూక తీసుకుంటామో అదే కప్ తోటి 4 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వడియాలకి ఎప్పుడైనా వాటర్ కొరత ఉడికించే విధానం కరెక్ట్గా తెలిస్తే ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి. ఇలా 4 కప్పులు వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి. స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్ అయ్యేలాగా మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా వామును యాడ్ చేసుకోవాలి. అలానే ఉప్పు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయని విషయం గుర్తుపెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని వాటర్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న కరాచీ నూకని వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే నూక కదా ఉండగట్టేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుతూనే ఉండాలి. ఇలా మనకి కాస్త థిక్నెస్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూషన్గా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మనకి నూక అనేది కాస్త థిక్నెస్ అయితే రావడం అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకోండి. వడియాలకి ఎప్పుడైనా పిండి సరిగ్గా ఉడకకపోయినా వాటర్ కొలత సరిగ్గా లేకపోయినా మనకి వడియాలు అనేవి పాడవుతాయండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. పిండి మరి కాస్త థిక్నెస్ అయితే అయ్యింది. ఇప్పుడు గరిటెతోటి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నట్టుగా 1 సెకండ్ పాటు అయితే కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా థిక్నెస్ వచ్చేసిందంటే వడియాలు అనేవి సరిగ్గా రావండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. దీని మీద మూత పెట్టేసుకుని కాస్త చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కూడా చల్లారకూడదు. కాస్త గోరువెచ్చగా ఉండగానే మనం వడియాలు అయితే పెట్టుకోవాలండి. మరొకసారి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత జంతిక వడియాలు పెట్టుకోవడానికి జంతికల గొట్టంలో ఇలాంటి బ్లేడ్ని అయితే తీసుకొని జంతికల గొట్టం అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. మనం పిండి అయితే కాస్త గోరువెచ్చగా అయింది కదా, చెయ్యని కాస్త తడి చేసుకుంటూ ఇలా ముద్దలా చేసేసుకుని జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాలు మీరు క్లాత్ మీద పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే కనుక ప్లాస్టిక్ షీట్ మీదన్నా ఇలా చక్కగా 2 రౌండ్లు వచ్చేలాగా చుట్టేసుకోవడమేనండి. ఈ వడియాలు అయితే ఇలా తయారు చేశాక పిల్లలకి ఇస్తే వాళ్ళే చక్కగా చుట్టేస్తారండి. చేతిని ఇలా తడి చేసేసుకుంటూ మళ్ళీ అదే జంతికల గొట్టంలో మిగిలిన పిండిని కూడా వేసేసుకొని ఈ విధంగా మనం వడియాలు అయితే చుట్టుకోవాలి. ఇలా జంతిక వడియాలు తయారు చేయడం ప్రాసెస్ కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ విధంగా మొత్తం వడియాలన్నీ చుట్టుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా ఎండలో 2 నుంచి 3 రోజుల పాటు మీరు చక్కగా డ్రై చేసేసుకున్నారంటే వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా ఎండాయో. ఇలా 2 సైడ్స్ మంచిగా మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇది గలగలా సౌండ్ వస్తే కనుక బాగా ఎండినట్టండి. అలా వస్తే కనుక మన సంవత్సరమైన మనం స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు చక్కగా ఈ వడియాలను ఎలా వేయించుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలను చక్కగా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపారంటే చక్కగా అది పొంగుతా చాలా బాగా వస్తాయండి. పిల్లలైతే మటుకు 100% ఇష్టంగా తింటారు. చూడండి చక్కగా ఆయిల్లో వేయగానే ఎంత బాగా వేగుతున్నాయో, పొంగుతా ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇంతేనండి, బొంబాయి రవ్వతో మురికి వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ బొంబాయి రవ్వతో మురికి వడియాలు మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చిందంటే కనుక ఇలాంటి వీడియోని మరికొంది వ్యూవర్స్కి చేరాలంటే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు కూడా ఈ బొంబాయి రవ్వ వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఆడుతూ తెల్ల పువ్వుల్లా ఉండే సగ్గుబియ్యం వడియాలు టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఏ వడియాల కన్నా వాటర్ కొలత ఉడికించే విధానం తెలిస్తే ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వడియాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాలు కొలతల ప్రకారం ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్ తోటి 7 కప్పుల దాకా వాటర్ అనేది సగ్గుబియ్యం వడియాలకు పడుతుందండి. ముందు రోజు నైటే 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. దాంట్లోకి 7 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకుని సగ్గుబియ్యాన్ని
నానబెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి 8 కప్పులు కూడా పడుతుంది. ఇలా రాత్రికే నానబెట్టుకుంటే చక్కగా సగ్గుబియ్యం తొందరగా నాని ఉడుకుతుంది. మార్నింగ్ చూడండి సగ్గుబియ్యం చక్కగా నానిపోయింది కదా, ఇప్పుడు ఉడకడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని మూత పెట్టేసి కచ్చాబచ్చగా పేస్ట్ చేసేసుకొని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. మీకు నైట్ నానబెట్టుకునే టైం లేకపోతే మినిమం 3 to 4 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఇలా నానిన సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టిన తర్వాత 2 to 3 మినిట్స్ కలుపుకోండి. ఈ వైట్ కలర్లో ఉండే సగ్గుబియ్యం కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేద్దాము. చూడండి సగ్గుబియ్యం ఇలా చేతితో మెదిపితే ట్రాన్స్పరెంట్గా అయిపోయిందంటే చక్కగా ఉడికిపోయినట్టు. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కమ్మగా ఉండడానికి ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఏ వడియాల కన్నా మన పిండి అనేది మినిమం 10 నిమిషాలు ఉడికిస్తేనే వడియాలు ఎండిన తర్వాత కన్నాలు పడకుండా వస్తాయి. సగ్గుబియ్యం నానిపోయింది కాబట్టి నేను 15 మినిట్స్ పాటు అయితే ఉడికించుకున్నానండి. ఈ విధంగా చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత స్పూన్ తోటి ఈ వడియాలు చక్కగా రౌండ్గా పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మీరు వడియాలు పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉదయం 7 మీరు పెట్టేసుకున్నారంటే వడియాలు ఈవినింగ్కే చక్కగా డ్రై అవుతాయి. 2 రోజులు ఎండిపోగానే చక్కగా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను ఉదయం 7 పెట్టానండి. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా డ్రై అయిపోయినాయి. ఇలా నెమ్మదిగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసేసుకుని వెనకాల వైపు కూడా పూర్తిగా ఎండేంత వరకు మనం వడియాలను అయితే ఎండబెట్టుకోవాలి. ఇలా 2 to 3 డేస్ ఎండబెట్టుకుంటే వడియాలు అనేవి చక్కగా ఎండుతాయి. చూసారు కదా ఇలా గలగల సౌండ్ వస్తున్నాయంటే బాగా ఎండినట్టు. ఇలా ఎండిన తర్వాత మాత్రమే మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి. ఇలా చక్కగా సగ్గుబియ్యం వడియాలు ఎండిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ఎండిన వడియాలను మనం వేయించి కూడా చూద్దాము ఎలా వచ్చిందనేది. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎండబెట్టుకున్న వడియాలు వేసుకొని చక్కగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతాయి. చూసారు కదా సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. బిజీలో ఉన్నారా? ఎప్పుడు కూడా బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలే పెట్టుకుంటాం కదా. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా రాగిపిండి వడియాలు పెట్టుకోండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి, అంత కమ్మగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. మనం ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకుంటే ఏ కప్తో రాగిపిండి తీసుకున్నామో అదే కప్ తోటి ఒక పావు కప్పు దాకా పెద్ద సగ్గుబియ్యం కానీ లేదంటే చిన్న సైజు సగ్గుబియ్యం అయినా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి సగ్గుబియ్యాన్ని వేసి మూత పెట్టేసి సగ్గుబియ్యాన్ని ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్ తోటి ముందుగా ఒక కప్పు నిండా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత మరొక కప్పు వేసుకోవాలి. ఇలా టోటల్గా 2 కప్పులు నీళ్ళు వేసుకొని పిండి చూసారు కదా ఇలా కాస్త జారుగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకుని మూత పెట్టేసుకొని కచ్చాబచ్చాగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడానికి ఇలాంటి దలసరి గిన్నె ఒకటి తీసుకుని మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 9 కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక మనం పిండి కలపడానికి 2 కప్పులు వేసుకున్నాం కదా. ఎసర్లో వచ్చేసి 9 కప్పుల వాటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ కొలతలు అయితే సరిపోతాయండి. చూశారు కదా ఈ విధంగా ఈ కప్పుతో 9 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం అడ్జస్ట్ చేసుకొని వాటర్ని అయితే రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి. మనం
గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసేసుకొని కొద్దిగా నువ్వులు వేసుకోండి, కమ్మగా ఉంటాయి. ఒక పావు కప్పు దాకా వాటర్ ఇలా చక్కగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, పిండిని ఒక్కసారి అడుగు నుంచి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అయితే ఇది రాగి పిండి కదా, మన కంటిన్యూషన్గా 2 to 3 minutes పాటు అయితే కలుపుతూనే ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మినిమం 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని అయితే ఉడికించుకోవాలి. పిండి కనుక సరిగ్గా ఉడకకపోతే వడియాలు అనేవి కన్నాలు పడిపోతాయండి. ఆరిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మరీ తిక్కుగా లేదు, అలా అని చెప్పి మరీ పలుచగా లేదు కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మరి కాస్త చిక్కబడుతుంది. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి మీకు కావలసినంత పిండిని అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి పైన ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోండి. రాగి పిండి కదా, మనకి చల్లారిపోతే తోడుకుపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వడియాలు పెట్టుకుందాం. ఈ వడియాల కోసం అని చెప్పి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా వడియాలు అయితే పెట్టుకోవాలి. అయితే మనం ఇలా పెట్టేటప్పుడు మిగిలిన పిండి కనుక మనకు తిక్కుగా అయిపోతే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. నేనైతే సగం పిండి పెట్టేటప్పటికి మిగిలిన పిండి అనేది కాస్త చిక్కబడింది. అప్పుడు నేను స్టవ్ మీద వేడి నీళ్ళని పెట్టుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. అప్పుడు మిగిలిన వడియాలు కూడా పెట్టేసుకున్నాను. ఈ విధంగా కంప్లీట్గా 1 day అయిన తర్వాత డ్రై అవుతుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని 2 sides చక్కగా మనకి డ్రై అయ్యేంత వరకు డ్రై చేసుకోవాలి. చూసారు కదా, రాగిపిండి వడియాలు చక్కగా రెడీ అయిపోయినాయి కదా. ఇలా రెడీ అయిన వడియాలు మనకి గలగలా సౌండ్ వచ్చాయంటే కనుక సంవత్సరమైనా కూడా వడియాలు అనేది పాడవండి. కనీసం 3 నుంచి 2 రోజుల పాటు కంప్లీట్గా డ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం వడియాలు వేయించుకుందాం. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడియాలు వేయగానే చక్కగా వేగిపోతాయండి. నోట్లో కూడా పెట్టుకుంటే వెన్నలా చక్కగా కరిగిపోతాయి, చాలా రుచిగా ఉంటాయి. చూశారు కదా, రాగిపిండి వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఈ రాగిపిండి వడియాలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పెసర వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వడియాలు గట్టిగా రాకుండా బోల్డ్గా క్రిస్పీగా రావడానికి కొన్ని టిప్స్ తోటి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. పెసర వడియాలు అనేవి పులుసులోకి చాలా అద్భుతంగా ఉంటాయండి. కూరల్లో కూడా చాలా బాగుంటాయి. పెసర వడియాలు చింత చిగురిగిరైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, పప్పు సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఒక్కసారి పెసర వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఈ పెసర వడియాలు టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఈ వడియాలు చేయడానికి పొట్టు పెసరపప్పు అని ఇలా దొరుకుతుందండి. దీన్నే తీసుకుంటే బోల్డ్గా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. నార్మల్ పెసరపప్పు కన్నా ఇలా పొట్టు పెసరపప్పు తీసుకుని మీరు రాత్రి నీటిలో వేసుకుని నానబెట్టేసుకోండి. మరుసటి రోజు మార్నింగ్ చక్కగా ఈ విధంగా పప్పు అయితే నానిపోతుంది. కానీ దీనిపైన పొట్టు ఉంటుంది కాబట్టి మనం ఒక 4-5 సార్లు బాగా వాష్ చేస్తే కానీ దీనిపైన పొట్టు అయితే రాదు. నేనైతే కనుక కంప్లీట్గా పొట్టు తీసేసి మాత్రమే వడియాలు పెట్టుకుంటానండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం పొట్టు ఉంచి కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా 1-4 సార్లు కడిగితే దానిపైన ఉన్న పొట్టు అనేది ఇలా చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతుంది. ఇలా మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం వాష్ చేసేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు లేకుండా తీసుకుంటే ఈ వడియాలు అనేవి బాగుంటాయి. మీకు కావాలి అనుకుంటే కొంచెం పొట్టుండి కూడా ఈ వడియాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ని ఒక 4 to 5 times దాకా వాష్ చేసేసుకున్నారంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, పొట్టంతా పోయి పప్పు ఎంత బాగా క్లీన్ అయిందో కదా. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసుకుందాం. గ్రైండర్లో వేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అచ్చంగా పప్పుని మాత్రమే వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకున్నారంటే మీకు బోల్డ్గా క్రిస్పీగా రాదు, పిండి కూడా ఒదగదు. గ్రైండర్లో వేసుకుంటేనే ఇలా పిండి చక్కగా మెత్తగా అవుతుంది, పిండి కూడా ఒదుగుతుంది. ఇలా మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ కాస్త మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండర్లోంచి ఒక బౌల్లోకి అయితే
తీసేసుకుందాము. ఆల్రెడీ మనం పులుసుల్లోని కూరల్లోని వేస్తాం కాబట్టి దీంట్లో ఉప్పేమీ యాడ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ షీట్ మీద కవర్లో కానీ చేతితో కానీ మీ ఇష్టం అండి, ఎలా అయినా కూడా ఈ విధంగా చిన్న చిన్న వడియాలు అయితే పెట్టుకోవాలి. ఈ వడియాలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 రోజుల పాటు పూర్తిగా ఎండనిచ్చారంటే ఆటోమేటిక్గా ఆ వడియాలు మీకు చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేనైతే కంప్లీట్గా 2 డేస్ ఎండలో పెట్టేసుకున్నాను. 2 డేస్కి చక్కగా చూసారు కదా ఎంత బాగా ఎండిపోయినాయో. ఇలా రెడీ అయిన వడియాలను చక్కగా ఏదైనా ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ అయితే ఉంటాయి. చూడండి, పెసర వడియాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని వేయించుకొని చూసేద్దాము. ఈ వడియాలతోటి కూర కానీ, సాంబార్లో కానీ, పప్పులో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెసర వడియాలు వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతా అయితే వేయించేసుకోండి. ఈ వడియాలు తయారు చేయడం చాలా ఈజీ, చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, చక్కగా కలర్ అయితే చేంజ్ అయినాయి కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, పెసర వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ పెసర వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ తోటి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పిల్లలైతే మటుకు చాలా ఇష్టంగా తింటారండి ఈ వడియాలు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తింటారు. ఏ వడియాల కన్నా మీకు కావాల్సింది వాటర్ కొలత, ఉడికించే విధానం తెలిస్తే వడియాలు ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం. మనం ఇలా ఒక కప్పుతో బాంబే రవ్వ తీసుకుంటే, ఉప్మా రవ్వ ఉంది కదండి, ఒక కప్ తీసుకుంటే అదే కప్పుతోటి 8 కప్పుల దాకా వాటర్ అయితే తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అన్నా చేసుకోండి. ఇలా ఒక బౌల్ నిండా మీరు ఏ కప్తో అయితే కరాచీ నోకు తీసుకుంటారో అదే కప్పుతోటి 8 కప్పుల దాకా వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది. వడియాలకి వాటర్ కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ ఏమాత్రం అటు ఇటు అయినా వడియాలు అనేది సరిగ్గా రావు. కరెక్ట్గా ఒక కప్పు కరాచీ నూకకి 8 కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను అదే కప్ తోటి. తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది తగ్గించి వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయనే విషయం గుర్తుపెట్టుకోండి. అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వడియాలు మరి కాస్త రుచిగా ఉండాలంటే ఒక 1/2 కప్ దాకా నువ్వులు వేసుకుంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ కరాచీ నూకను వేసుకుని కలుపుకుంటూ కంటిన్యూషన్గా 2 to 3 మినిట్స్ కంటిన్యూషన్గా మిక్స్ చేస్తూ ఉండండి. అలా 2 to 3 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మినిమం 10 నిమిషాలు ఉడికించుకోండి. వడియాలకి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పిండి కనుక సరిగ్గా ఉడికించుకోలేదంటే ఎండిన తర్వాత వడియాలకి అన్నాలు పడిపోయినట్టుగా, లేదు అనుకుంటే మనకి అంటికిపోయినట్టుగా రావు. కంపల్సరిగా 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది కాస్త తిక్కబడింది, ఇంకొంచెం తిక్కబడితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కాస్త తిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత పెట్టేసుకోండి. మరీ ఎక్కువ చల్లారనివ్వకండి, ఎక్కువగా చల్లారిపోతే మరీ థిక్ అయిపోతుంది, ఉప్మా రవ్వ కదా. ఇలా కాస్త గోరువెచ్చగా ఉండగానే వడియాలు అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా 2 to 3 డేస్ ఎండలో పెట్టేసుకోండి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. ఒక రోజు అయిన తర్వాత ఇలా ఎండుతాయి. తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసేసుకుని 2 సైడ్స్ చక్కగా బాగా డ్రై అయ్యే వరకు డ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఎండియో. ఇలా చక్కగా ఎండిన తర్వాత మాత్రమే మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా కూడా పాడవ్వండి. చూసారు కదా, ఇలా గలగల సౌండ్ వస్తుందంటే వడియాలు బాగా ఎండినట్టు. ఇప్పుడు ఈ వడియాలు ఎలా వేయించుకోవాలో చూసేద్దాము. వడియాలకి ఎప్పుడైనా కూడా మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా ఫ్రై చేయకూడదు. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత
మనం ముందుగానే ఎండబెట్టుకున్న వడియాలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వెంటనే వేగిపోతాయండి. ఇలా వేగగానే తీసేసుకోవడమే. చూశారు కదా కరాచీనోక వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ అమూల్యమైన కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉప్పుగా కారంగా ఎంతో రుచిగా ఉండే చల్ల మిరపకాయలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ మిరపకాయలు పప్పుచారులోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. స్పెషల్గా చెప్పాలి అంటే మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయ పప్పు అనేది పుల్లగా, ఇవి కారంగా, ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ చల్లమిరపకాయలు మనం పౌడర్ కూడా చేసుకొని కారం చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఈ మిరపకాయలు చేసుకోవడానికి కాస్త పొడుగ్గా లావుగా ఘాటు తక్కువ ఉండే మిరపకాయలను అయితే తీసుకోండి. నేను వచ్చి ఒక 1/2 kg తీసుకుంటున్నాను. దీన్ని విధంగా వాటర్లో వేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మిరపకాయలను ఒక కాటన్ క్లాత్ మీద మనం ఆరబెట్టుకోవాలి. అయితే ఎండలో ఏమీ పెట్టనవసరం లేదండి, నీడలోనే 1 గంట సేపు పెట్టేస్తే అవే డ్రై అయిపోతాయి. ఇది డ్రై అయ్యేలోగా 1/2 kg పచ్చిమిర్చికి 1/2 లీటర్ దాకా చిక్కటి పెరుగుని తీసుకుని దీంట్లోకి 1 కప్పు దాకా వాటర్ వేడి చేసుకుని మజ్జిగ కవ్వంతో ఈ విధంగా మజ్జిగ అయితే చేసుకోవాలి. పెరుగు మీరు ఫ్రెష్గా తీసుకున్నా పర్వాలేదు, పులిసిన పెరిగైనా కూడా పర్వాలేదండి. ఈ చల్లమిరపకాయలకి ఇలా మజ్జిగ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఉప్పు బాగా ఎక్కువ ఉండకూడదు, అలా అని చెప్పి బాగా తక్కువ కూడా ఉండకూడదు. చూసారు కదా, ఇలా 1/2 కప్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లోకి చల్లమిరపకాయలు మనకి మంచి కలర్ రావాలి అంటే కనుక మెంతిపిండి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి, చాలా బాగుంటుంది చల్లమిరపకాయల కలర్ అనేది. అలానే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి మజ్జిగ కవ్వంతో బాగా ఈ విధంగా చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న తర్వాత ఉప్పునైతే చెక్ చేసుకోండి, కాస్త తక్కువ అయితే వేసుకోండి. అయితే ఉప్పు మరి చెక్ చేస్తే కొద్దిగా తక్కువ ఉన్నట్టే ఉండాలి, ఎండిన తర్వాత బాగా ఉప్పగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మజ్జిగ చేసుకున్నాం కదా, మనకి పచ్చిమిర్చి కూడా బాగా డ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటికి ఘాటు పెట్టుకుందాం. దానికోసం అని చెప్పి పిన్నీస్ అయితే యూజ్ చేస్తున్నాను. పైన మనకి కాడ ఉంది కదా, కాడ నుంచి కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా అయితే నాటు పెట్టుకోవాలి. అయితే చివరి ఎడ్జ్లో కూడా కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఇలా 2 సైడ్స్ కనుక మీరు నాటు పెట్టుకుంటే మజ్జిగ లోపల దాకా వెళ్ళి చక్కగా ఊరుతాయండి చల్లమిరపకాయలు. మీకు కనుక కారంగా తింటే లోపల చిల్లీ ఫ్లేక్స్ అనేది ఉంచేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా దులుపుకోండి. అలానే మీరు చాక్తో కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, పైన మనకి కాడ నుంచి కొద్దిగా గ్యాప్ ఉంచేసి ఈ విధంగా నాట్లు అయితే 2 సైడ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం చల్లమిరపకాయలన్నిటికీ కూడా ఘాటు పెట్టుకోండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. పైన మనకి కాడ నుంచి కొద్దిగా గ్యాప్ ఉంచి ఈ విధంగా అయితే 2 సైడ్స్ నాటైతే పెట్టుకోవాలి. ఇలా మొత్తం చల్లమిరపకాయలు అయితే నాటు పెట్టుకొని దాంట్లో ఉన్న చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఘాటు పెట్టిన మిరపకాయలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మిరపకాయలన్నీ కూడా నిలబెట్టుకోండి. ఈ విధంగా మొత్తం మిరపకాయలన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పైనుంచి మిరపకాయలు మునిగేంత వరకు కూడా మజ్జిగ వేసుకోవాలండి. ఎప్పుడు చాలా మిరపకాయలు చేసుకున్నా మన మిరపకాయలు అనేవి మజ్జిగలో మునిగేటట్టుగా ఉండాలి. దీంట్లోకి మీరు కావాలి అనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నారంటే ఘాటు తగ్గుతుంది, పుల్లగా కారంగా కూడా ఉంటుంది. నేనైతే కనుక యాడ్ చేయట్లేదు. ఇలా చేసుకున్న మిరపకాయలను మూత పెట్టేసి ఒక 2 రోజుల పాటు కదపకుండా అలానే పెట్టేసుకోండి. 2 రోజులు అలా ఉంచడం వల్ల మజ్జిగలో ఆ మిరపకాయలు బాగా ఊరుతాయి. చూసారు కదా, కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా. 3వ రోజు మార్నింగే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద ఈ మిరపకాయలను నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని మిరపకాయలన్నీ కూడా ఆరబెట్టుకోవాలి. ఇలా 3వ రోజు మార్నింగే మిరపకాయలన్నీ మీరు ఆరబెట్టారంటే ఈవినింగ్కి కాస్త ఎండుతాయి. అయితే మనం పెరుగునైతే మటుకు ఎండలో పెట్టనవసరం లేదండి. పెరుగుని ఇంట్లోనే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టనవసరం లేదు. ఈవినింగ్ అయ్యేటప్పటికి మిరపకాయలు చక్కగా ఎండాయి కదా, దాన్ని తీసుకొచ్చి ఈ మజ్జిగలో ఈ విధంగా మొత్తం మిరపకాయలన్నీ కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా షేక్ చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా వదిలేసుకోండి. ఇలా 3వ రోజు నైట్ అంతా మజ్జిగలో వదిలేసిన తర్వాత 4వ రోజున మళ్ళీ బాగా ఊరిన మిరపకాయలను ఇలా షీట్ మీద పెట్టుకొని కంప్లీట్గా ఎండబెట్టుకోవాలి.
చేసుకోవాలి. ఇలా 4వ రోజున కూడా చక్కగా మనకి డ్రై అయ్యే కదా కాస్త, దీన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మజ్జిగలో వేసేసి మళ్ళీ దాన్ని ఆ నైట్ అంతా కూడా బాగా మజ్జిగలో ఊరనివ్వండి. ఇలా 4 రోజు కంప్లీట్గా చేసుకోవాలి. ఇలా 4వ రోజున కూడా మూత పెట్టి ఉంచిన తర్వాత 5వ రోజున ఈ మిరపకాయలను చక్కగా ఎండబెట్టుకోవాలి. ఇలా మనం 5 రోజులు చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా మనకి ఎండుతాయి. ఎండిన తర్వాత ఇవి ఇంకా కాస్త క్రిస్పీగా ఎండేంత వరకు 1 నుండి 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా అయితే ఎండాలి. అంతేనండి, చల్లమిరపకాయలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఇప్పుడు ఈ మిరపకాయలను అయితే వేయించుకుని చూద్దాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయగానే వేగిపోతాయండి. ఎక్కువసేపు కనుక మీరు వేయించారంటే మాడిపోతాయి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్పుగా కారంగా ఉండే చల్లమిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఈ చల్లమిరపకాయలను ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రెగ్యులర్గా బియ్యం పిండి సగ్గుబియ్యం వడియాల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా కరపండ్లంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక పెద్ద సైజు కరపండ్ల దుంప తీసుకుంటే మీరు సుమారుగా 200కు పైనే వడియాలు పెట్టుకోవచ్చండి. తయారు చేయడం కూడా చాలా ఈజీ, చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా దీనికి ఇలాగా పచ్చి కరపండ్ల దుంపలు మాత్రమే తీసుకోవాలి, బాయిల్డ్ కాకుండా. పీలర్ తోటి దీనిపైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా పీల్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న కరపండ్ల ముక్కను మీరు కావాలి అంటే గ్రేటర్తో తురుముకోవచ్చు, లేదు అనుకుంటే చాక్ తోటి ఈ విధంగా అయితే పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకొని మీరు తురుములా రెడీ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇలా చాక్తో పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కరపండ్ల ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. మనం ఏ కప్తో అయితే కరపండ్ల ముక్కలు తీసుకుంటామో అదే కప్తో ఈక్వల్ క్వాంటిటీలో సగ్గుబియ్యం తీసుకుంటే వడియాల టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి సగ్గుబియ్యం వేసుకొని మూత పెట్టేసుకొని మనం పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసేటప్పుడు బాగా స్మూత్ పౌడర్ అవసరం లేదండి, అక్కడక్కడ కొంచెం రవ్వ తగిలినా కూడా పర్వాలేదు, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కరపండ్ల దుంప ముక్కలు తీసుకొని మూత పెట్టేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ మీరు గ్రైండ్ చేశారంటే కనుక ఇలా తురుములా రెడీ అవుతుంది. అయితే ఎక్కడ కూడా కరపండ్ల దుంప తగలకుండా ఇలా తురుములా అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం 2 కప్స్ తీసుకున్నాం కదా, అదే కప్ తోటి 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి 3 కప్పుల వాటర్ కూడా పడుతుందండి. మీరు తీసుకునే సగ్గుబియ్యాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడానికి ఇలాంటి థిక్ కడాయి తీసుకుని దాంట్లోకి మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 9 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. టోటల్గా ఈ రెసిపీకి 11 కప్పులు వాటర్ పడుతుందండి. ఆల్రెడీ మనం ఇందాక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 9 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వడియాలకి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాటర్ కొలత సరిగ్గా లేకపోయినా, ఉడికించే విధానం సరిగ్గా లేకపోయినా వడియాలు అనేవి సరిగ్గా రావండి. కంపల్సరీగా మెజర్మెంట్ ప్రకారమే యాడ్ చేసుకోవాలి. ఇలా 9 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టేసి వాటర్ని అయితే బాయిల్ అవనివ్వండి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు పిండిని ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఈ వాటర్లోకి వేసుకొని ఉండలు లేకుండా 2 to 3 మినిట్స్ కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండండి. ఈ విధంగా కంటిన్యూషన్గా కలిపిన తర్వాత పిండి మనకి కొంచెంసేపటికి ఉడుకుతుంది కదా, ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అయితే వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది కాస్త తగ్గించే వేసుకోవాలండి. మనం ఉప్పు చెక్ చేస్తే కొంచెం ఉప్పు తక్కువైందన్నట్టే ఉండాలి, ఎందుకంటే వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి. దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలానే కొంచెం రుచిగా ఉండడానికి ఒక 1/2 కప్పు దాకా నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మినిమం 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎప్పుడైనా కూడా పిండి కనుక మీరు సరిగ్గా ఉడికించకపోతే వడియాలు ఆరిన తర్వాత మనకి పగుళ్ళు వచ్చేస్తాయండి. కంపల్సరీగా ఒక 10 నిమిషాలు అయితే పిండిని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత
ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిపైన ఈ వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ మీద పెట్టేలైతే కనుక మీరు తడిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కవర్ అయితే కనుక మీకు వడియాలు ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా వడియాలన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక 2 రోజుల పాటు ఎండలో పూర్తిగా ఎండనివ్వండి. 2 నుంచి 3 రోజులు ఎండను బట్టి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. ఒక రోజు తర్వాత వడియాలు ఈ విధంగా డ్రై అవుతాయండి. దీన్ని నెమ్మదిగా ఇలా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని 2 వైపులా చక్కగా డ్రై అయ్యేంత వరకు కూడా మనం డ్రై చేసేసుకోవాలి ఎండలో. ఇలా డ్రై అయిన తర్వాత చూడండి, వడియాలు చూడండి గలగల సౌండ్ వస్తున్నాయి కదా. ఇలా మంచిగా సౌండ్ వస్తే కనుక మనకి వడియాలు బాగా ఎండినట్టు. ఇలా బాగా ఎండితేనే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి. ఇప్పుడు వడియాలు అయితే వేయించుకుందాం. దానికోసం అని చెప్పి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడెక్కనివ్వండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలు వేసుకొని ఇది వెంటనే ఇలా వైట్ కలర్ రాగానే ఇమీడియట్గా మనం ఆయిల్లోంచి అయితే తీసేసుకోండి. అదే మీరు వడియాలు ఎక్కువసేపు ఉంచారంటే బ్రౌన్ కలర్లో వచ్చేసి దాని టేస్టే మారిపోతుందండి. ఎక్కువసేపు వేస్తే చేదు కూడా వచ్చేస్తుంది. దుంప కదా, ఇలా వేగానే వెంటనే తీసేసుకోవాలన్నమాట. దాన్ని బట్టే మనకు టేస్ట్ ఉంటుంది. అదే మీరు ఎక్కువసేపు కనుక ఆయిల్లో ఉంచేస్తే నల్లగా అయిపోయి వడియాల టేస్టే మారిపోతుందన్నమాట. ఇలా వేయించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయించుకోండి. అంతేనండి, కరపండంతో వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది కదా. వడియాలు పచ్చళ్ళు పెట్టే బిజీలో ఉన్నారా? అయితే బూడిద గుమ్మడికాయ వడియాలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. కరకల్లాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది సమ్మర్లో తీసుకోవడం వల్ల మన ఒంటికి బాగా చలవ చేస్తుంది. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ వడియాల ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత పైనుంచి ఫోర్స్గా కొట్టారంటే హాఫ్కి అయితే కట్ అవుతుంది. చూసారు కదా, ఇలా కట్ అయింది కదా. దీన్ని మనం చాక్తో అయితే కట్ చేయలేము. కత్తిపీట తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకి కట్ చేసుకోండి. తర్వాత హాఫ్ని మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి ఒక హాఫ్గా కట్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్గా కట్ చేయండి. తర్వాత ఇంత సన్న ముక్కలుగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వడియాలు అనేది పెట్టుకోవడం చాలా బాగా వస్తాయండి. చూశారు కదా, ఇలా సన్న చీలికల్లాగా మనం కట్ చేసుకోవాలి. అయితే ఇది కట్ చేసేటప్పుడు బూడిద గుమ్మడికాయ పొన్న స్కిన్ అయితే మనం పీల్ చేయమండి. స్కిన్తో పాటే ఈ విధంగా సన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాము. ఇందులో ఉన్న గింజలను కూడా పడేయకుండా గింజలతో పాటే వడియాలు పెట్టుకోవాలి. చిన్నప్పుడు అమ్మమ్మ ఈ గింజలను బూడిదలో వేయించి స్నాక్స్గా ఇచ్చేవారండి. చాలా రుచిగా ఉండేవి. పూర్వమే కదా, ఇప్పుడైతే మనకి రావు అసలు. చాలా టేస్టీగా ఉండేది. నేను ఇక్కడ 3 బూడిద గుమ్మడికాయలు తీసుకుంటున్నాను. మీకైతే కనుక ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయకి ఎంత పడతాయనేది కొలతలు చెప్తాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే ఇంగ్రీడియంట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రాక్ సాల్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయకి 8 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి ఈ ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా ఇలా మసాజ్ చేసుకుంటూ బాగా పిండుతూ ముక్కల్ని అయితే కలుపుకోవాలి. ఇలా మనం ఉప్పు వేయడం వల్ల ఆల్రెడీ బూడిద గుమ్మడికాయలోనే చాలా వాటర్ ఉంటుంది కదా, దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా వాటర్ అనేది వస్తుంది. ఇలా ఒక కాటన్ క్లాత్లో దీన్ని అంతటిని కూడా పెట్టేసుకుని టైట్గా కనుక మీరు ముడేసుకుని బాగా పిండుకున్నారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా నాకు ఆ క్లిప్ మిస్ అయింది, అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇలా ముందు రోజే ఇలా అంతా కూడా వాటర్ అంతా పిండేసుకుని గట్టిగా ముడేసేసుకుని దీనిపైన హెవీగా ఉండే వెయిట్ని అయితే పెట్టుకోవాలండి, కదలకుండా. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న మిగిలిన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మార్నింగ్కి కిందకైతే వచ్చేస్తుంది. ముక్కలు అనేవి చక్కగా డ్రై అయిపోతాయి. చూశారు కదా, ఇలా బాగా హెవీ వెయిట్ని పెట్టేసి నైట్కి వదిలేసేయండి. ఆ ముందు రోజు నైటే మనం ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయకి 1 కేజీ దాకా పొట్టు మినపప్పును తీసుకోండి. ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ పప్పుని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. అయితే మనకి పొట్టు ఉంది కదా, ఈ పొట్టుని పడేయకుండా దీంతో కూడా ఎంతో రుచికరమైన మనం వడియాలు పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. క్లీన్ చేసుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి.
అయితే ఈ పిండి రుబ్బేటప్పుడు మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గారెల పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా రుబ్బుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మనకి గారెల పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి కారం కోసమని పచ్చిమిరపకాయల బదులుగా ఇలా పండుమిర్చి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక గుమ్మడికాయకి అప్రాక్స్గా ఒక 1/2 కేజీ దాకా పండుమిర్చి తీసుకోండి. మూత పెట్టేసి కచ్చాబచ్చగా పేస్ట్ చేసుకోవాలి. అలానే సగ్గుబియ్యాన్ని కూడా మార్నింగే వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనం మూటనైతే ఇప్పి చూద్దాము. చూసారు కదా, ఈ మూటలో ముక్కలన్నీ కూడా చక్కగా వాటర్ లేకుండా ఎంత బాగా డ్రై అయిపోయినాయి కదా. ఇన్ కేస్ మీకు కనుక ముక్కల్లో వాటర్ ఉంటే కనుక ఈ ముక్కలను ఒక గంట సేపు పాటు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా డ్రై అయిపోయిన ముక్కలను ఒక ప్లాస్టిక్ టబ్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఇవి 2 కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవడం వల్ల ఈ వడియాలు తినేటప్పుడు ఆ సగ్గుబియ్యం తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుందండి. ఇలా సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని బైండింగ్ కోసం అని చెప్పి మినప్పిండిని వేసుకుని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. అయితే ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకుంటే ఉప్పు కాస్త తక్కువ ఉందన్నట్టే ఉండాలండి. వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలి. వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిందంటే బాగా కలిసిపోయినట్టు. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా రౌండ్ బాల్స్లో ఇలా పెట్టేసుకుంటే మనకి గుమ్మడి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా పెట్టుకున్న వడియాలను ఎండలో కనీసం 4 రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వండి. ఒకవైపు పూర్తిగా ఆరిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనకాల వైపు కూడా మనకి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు డ్రై చేసుకోవాలి. ఈ వడియాలు ఎంత బాగా ఎండితే సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటాయండి. ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత చూడండి చక్కగా 2 వైపులా ఎంత బాగా డ్రై అయిపోయినాయో. ఇప్పుడు దీని మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం అయినా కూడా పాడయ్యే ఛాన్సే ఉండదండి. చూసారు కదా, బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ వడియాలను వేయించుకుని కూడా చూద్దాము. అయితే వడియాలను వేయించేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మాత్రమే వడియాలను వేయించుకోవాలి. ఇలా వేయగానే ఈ గుమ్మడి వడియాలు అనేవి వేగిపోతాయండి. మీరు ఎక్కువసేపు కనుక ఉంచారంటే కనుక నల్లగా మాడిపోయి దాని టేస్టే మారిపోతుంది. ఇలా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమే. చూసారు కదా, బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేయడం ఎంత ఈజీయో. మీరు కూడా ఈ గుమ్మడి వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కమెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.